మండల సర్పంచ్ల ఫోరంకు పూర్తి సర్పంచ్లకు మద్దతు కాంగ్రెస్ పార్టీకి ఉందని ఈ నెల 2న పూర్తి స్థాయిలో సర్పంచుల మెజారిటీతో మద్దతుతో మండల సర్పంచుల ఫోరం ఏకగ్రీవంగా నిర్వహించాం. కానీ కావాలని దురుద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొందరు కాంగ్రెస్ సర్పంచులను భయభ్రాంతులకు గురి చేసి ఫోరం మద్దతుకు తీసుకెళ్లి బీఆర్ఎస్ పార్టీ వక్రబుద్ధి చూపించిందని కౌడిపల్లి మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు, మెదక్ జిల్లా సర్పంచుల ఫోరం ఉపాధ్యక్షులు చంద్రం కృష్ణగౌడ్ ఆరోపించారు. బుధవారం మండల కేంద్రమైన కౌడిపల్లి గ్రామ శివార్లోని శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశానికి జాజితాండా సర్పంచ్ కాట్రోతు శోభా హరిసింగ్ హాజరై తన పూర్తి మద్దతు కృష్ణగౌడ్ కి ఉందని, గతంలోనూ కృష్ణగౌడ్ కి మద్దతు ఇచ్చారని బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న ఆరోపణలు అసత్యమన్నారు. కాంగ్రెస్ యువ నాయకులు పోచయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ సర్పంచ్ కాట్రో శోభా హరిసింగ్ ను బీఆర్ఎస్ ఫోరంలో లేకున్నా ఆమె పేరును ప్రకటించడం సరికాదన్నారు. ఇలాంటి నీచ రాజకీయాలకు బీఆర్ఎస్ పాటు పడవద్దన్నారు. కాంగ్రెస్ కొత్త చెరువు తాండా సర్పంచ్ మూర్ధన్ సింగ్ మాట్లాడుతూ కాంగ్రెస్ సర్పంచులను భయభ్రాంతులకు గురి చేయడం సరికాదని, బీఆర్ఎస్ సర్పంచులకు సరైన ఫోరం ఉంటే ముందుగానే ఎందుకు ప్రకటించలేదని ఆయన ప్రశ్నించారు. ఈ సందర్భంగా జిల్లా సర్పంచ్ల ఫోరం ఉపాధ్యక్షులు, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు కృష్ణగౌడ్ మాట్లాడుతూ నూతనంగా సర్పంచ్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయి మద్దతుతో సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడిగా తనను ఎన్నుకోవడం జరిగిందని, తర్వాత వారం రోజులకు బీఆర్ఎస్ నాయకులు ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ సర్పంచ్లను భయభ్రాంతులకు గురి చేసి మరో సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడిని ఎన్నుకోవడం ఎంతవరకు సమంజసమన్నారు. ఇలాంటి నీచ రాజకీయాలకు నాయకులు పాల్పడవద్దని హితవు పలికారు. మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కొందరు పార్టీకి ద్రోహం చేస్తున్నారని అధిష్టానం గుర్తించి వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జాజితాండా సర్పంచ్ కాట్రోతు శోభా హరిసింగ్, కొత్త చెరువు తాండా సర్పంచ్ మూర్ధన్ సింగ్ నాయక్, కౌడిపల్లి ఉప సర్పంచ్ శ్వేత మల్లికార్జున్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు అల్మాయిపేట మల్లేశం, పోచయ్య, కౌడ శ్రీనివాస్ గుప్తా, రమేష్ గౌడ్, బచ్చలి నాగరాజు, రాగుల భూమయ్య పటేల్, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నేను కాంగ్రెస్ పార్టీ నుంచే చేసిన, కృష్ణన్నకు మద్దతు ఇచ్చిన, నేను సైన్ కూడా చేసిన కృష్ణన్నకు. కాంగ్రెస్ పార్టీ నుంచే మద్దతు ఇచ్చిన కృష్ణన్నకు. వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, నేను లేను, నాకు సంబంధమే లేదు. అది నేను చెప్పలేను కూడా, నా సిగ్నేచర్ కూడా పెట్టలేను ఆడ, నేను వెళ్ళలేను కూడా. అది వాళ్ళు ఏ రకంగా పెట్టిరో నాకు కూడా తెలియదు. అది నేను కృష్ణన్నకే మద్దతు ఇస్తున్నా. అందరికీ నమస్కారం. కాంగ్రెస్ పార్టీ తరఫున చంద్రం కృష్ణగౌడ్కు మేము అందరం కలిసి ఆ గ్రామ పంచాయతీ నుంచి ఎస్టీ సర్పంచుల నుంచి అందరం కలిసి అన్ని విలేజ్ల నుంచి 20 మంది మెంబర్లు కలిసి అందరు కలిసి ఆయనకు ముద్దు తీయడం కలిసింది. ఈ ఫోరం అధ్యక్షుడు చేయడం జరిగింది. కాబట్టి నిన్న వచ్చిన వార్త మేరకు టీఆర్ఎస్ వాళ్ళు కొంతమంది ఏం చేశారంటే, జాజితాండా సర్పంచ్ శోభా కాట్రోత్ హర్సింగ్ వాళ్ళకు ఆయన హర్సింగ్ పోయి వాళ్ళకు భయపెట్టించడం అది మంచి పద్ధతి కాదు. బీఆర్ఎస్ వాళ్ళకు ఖండిస్తున్నాము, మళ్ళీ హెచ్చరిస్తున్నాము. ఎందుకు అంటే ఇప్పటి నుంచి మానుకోరి, ఇవన్నీ మాయా మాటలు చేసి మానుకోరి మేము కూడా ఖండిస్తున్నాము. మొత్తం 19 మంది ముద్దు మొత్తం కృష్ణకి ఉన్నది. కృష్ణక ఏకగ్రం అయిపోయినాం, అందరం సంతకం కూడా వేసాం. ఆ సంతకం వేయకుండా వాళ్ళ పేర్ల మెన్షన్ వేసి కాట్రో శుభ రాసడం అది తప్పు. అందుకే బీఆర్ఎస్ వాళ్ళకు ఖండిస్తున్నాం, వల్ల హెచ్చరిస్తున్నాం. జై కాంగ్రెస్. కౌడిపల్లి పత్రికా విలేకరుల సమావేశానికి మరియు ఇక్కడ కౌడిపల్లి మండలం సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కౌడిపల్లి సర్పంచ్ చంద్రంగౌడ్ గారికి ఫోరం అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది. అందులో భాగంగా 19 గ్రామాల నుంచి సర్పంచులు కృష్ణగౌడ్ గారిని ఎన్నుకోవడం జరిగింది. వేరే బీఆర్ఎస్ వాళ్ళు కాట్రోత్ శోభా అండ్ హరిచంద్ జాజితాండా నుంచి పేరు మెన్షన్ చేయడం జరిగింది. అది తప్ప అని బీఆర్ఎస్ వాళ్ళకు మేము హెచ్చరిస్తున్నాము. మరియు ఇది తప్పు పద్ధతిలో మీరు ఇచ్చిన పేరు విరమించుకోవాలి. మరియు వారు కూడా మా పార్టీలో పేరు రాపించి కృష్ణగౌడ్ గారిని ఏకగ్రీవంగా తీర్మానించారు. వాళ్ళు కూడా కాకపోతే పేరు తప్పుదో పట్టేయడం వాళ్ళకు అలవాటు అయిపోయింది. కాబట్టి ఇటువంటి పనులు మానుకోవాలి. మరియు ఏదైనా ఉంటే అధ్యక్షులకు వారికి చెప్పుకోవాలి, కానీ ఇట్లా వేరే పేర్లు పెట్టి వాళ్ళను ఇబ్బందుల పాలు చేయొద్దని తెలియజేస్తున్నాను. గ్రామ పంచాయతీలకు సంబంధించిన సర్పంచులందరూ కూడా 19 మంది మాకు ఫోరం అధ్యక్షులను ఎన్నుకోవడం జరిగింది. అందరూ ఏకగ్రీవంగా ప్రతి గ్రామ పంచాయతీ నుంచి వచ్చి ప్రతి ఒక్కరు కూడా 2వ తారీఖు నాడు ఏకగ్రీవంగా ఎన్నుకొని మాకు అందరూ సంతకాలు పెట్టి అందరి అభిప్రాయం మేరకే సర్పంచుల ఫోరం అధ్యక్షుడు ఇవ్వడం జరిగింది. అలాగే దాన్ని గుర్తించి మెదక్ జిల్లా నుంచి కూడా మాకు జిల్లా ఉపాధ్యక్షులు కూడా ఇవ్వడం జరిగింది.
దీన్ని పరిగణలోకి తీసుకొని బీఆర్ఎస్ వాళ్ళు అలాగే కాంగ్రెస్లో కొంతమంది బీఆర్ఎస్కు సపోర్ట్ చేసి వాళ్ళు కూడా ఒక కాంగ్రెస్ సర్పంచ్ మన సలబాద్పూర్ సర్పంచ్ ప్రవీణ్ రెడ్డి గారిని మభ్యపెట్టో మాయపెట్టో వాళ్ళు పార్టీలకు పిలిపించుకొని అతన్ని కోరంలో కలుపుకొని అధ్యక్షుడు ఇస్తామని మభ్యపెట్టి అతన్ని లాస్ట్కి అధ్యక్షుడు చేయకుండా ఫైనల్గా అతన్ని మెంబర్గా చేర్చుకుని ఆయన పేరు రాసి కనీసం సంతక సేకరణ కూడా లేకుండా ఎలాంటి తీర్మానం లేకుండా వారు ఎవరినో ఈ మండల ఫోరం అధ్యక్షుడిగా వాళ్ళు కేటాయించడం ఏమంటారు మన మండల ఫోరం అధ్యక్షుడిగా వాళ్ళు డిక్లేర్ చేయడం జరిగింది వాళ్ళ సొంత నిర్ణయాలకు. అయితే మేము కూడా ఏమనుకున్నామంటే ఏ పార్టీలో ఉన్నాయని సరే పార్టీలకు వాళ్ళకు అధ్యక్షులు నియమించుకుంటారని మేము కూడా ఎలా అధ్యక్షులు అయింది కదా అని చెప్పి మేము కూడా మా పార్టీ వాళ్ళందరినీ పిలిచి అన్ని విధాలుగా మాట్లాడితే మా దాంట్లోకి వెళ్ళి జాజి తాండకు సంబంధించిన కాటోత్ శోభ హర్సింగ్ వీళ్ళిద్దరిని మభ్యపెట్టే విషయంలో ఉంటే తను ఏదో తన అమ్మ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్కి వెళ్తే వాళ్ళ భర్త హర్సింగ్ని తీసుకెళ్ళి తుంకిలో మాట్లాడేది ఉందని చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత డైరెక్ట్గా ఆ లీస్ట్లో వాళ్ళ పేరు మెన్షన్ చేయడం జరిగింది. సర్పంచ్ గారు శోభా గారికి ఇట్లా అంటున్నారు, మాకేం సంబంధం లేదన్నా, మేము ఏకగ్రీవంగా మీ అందరికీ మేము సంతకాలు పెట్టి సంతక సేకరణ చేయడం జరిగింది. ఆ రోజు నుండి మేము మీరే ఫోరం అధ్యక్షులని కూడా డిసైడ్ అయినాం. ఈ విషయమై ఈరోజు పత్రికా విలేకరులందరూ మిత్రులు ఈ విషయమై మేము మాట్లాడడానికి అందరినీ పిలిపించడం జరిగింది. అలాగే మాకు పార్టీ కార్యకర్తలు కూడా ఇలాంటి విషయాన్ని అధిష్టానానికి తీసుకెళ్ళి ఎవరైతే పార్టీకి ద్రోహం చేస్తారో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, రాబోయే ఎలక్షన్లో పార్టీకి సంబంధించిన ద్రోహులని పక్కన పెట్టాలని. ఎందుకంటే ఈరోజు ఇవి ఎలాంటి గుర్తులేని ఎలక్షన్లనే ఇలా అందరినీ మభ్యపెట్టి మాయపెట్టి ఇలా చేసి ఏదైతే ఎదుటి పార్టీలకు లొంగిపోతున్నారో మన పార్టీకి సంబంధించిన నాయకులు వాళ్ళకి పార్టీ బుద్ధి చెప్పాలని. ఎందుకంటే రాబోయే ఎలక్షన్లలో పార్టీ గుర్తుకు సంబంధించిన ఎలక్షన్ జరుగుతుంది. అప్పుడు కూడా ఇలానే చేసే పార్టీకి తీవ్రమైన నష్టం జరుగుతుంది. దీన్ని మా డీసీసీ గారు కానీ, మా ఇన్ఛార్జ్ గారు కానీ, మా గ్రంథాలయ చైర్మన్ సుహాసన్ రెడ్డి గారు కానీ పరిగణనలోకి తీసుకొని ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకోవాలని, ఎవరైతే పార్టీ ద్రోహులున్నారో వారిపై చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ, ఇలాంటి అధ్వానమైన చర్యలకు బీఆర్ఎస్ పార్టీ పాల్పడుతుంది. ఎందుకంటే వాళ్ళు ఈరోజు ఎలాంటి ఉనికి లేదు కాబట్టి ఏదో మభ్యపెట్టో మాయపెట్టో సర్పంచులను కూడా మభ్యపెట్టి మాయపెట్టే స్టేజ్కి వాళ్ళు వచ్చిరంటే మీరు అర్థం చేసుకోండి. ప్రజలు వాళ్ళకు తగిన బుద్ధి చెప్పారు. ఏవైతే 35 గ్రామ పంచాయతీలు ఉన్నాయో యునామినేస్ పోంగా కూడా వాళ్ళకు 12-13 మట్టుకే గెలవడం జరిగింది. ఆ యునామినేషన్లను కూడా వాళ్ళు పోయి వాళ్ళకు ప్రలోభ పెట్టి మేము ఇట్లా చేస్తాం అట్లా చేస్తామని చెప్పి వాళ్ళకు ఏదో తీవ్ర ఒత్తిడి చేసి తుంకి టెంపుల్ అందరికి సన్మానం చేస్తామని పిలిపించి అక్కడ పిలిపించిన తర్వాత డైరెక్ట్గా ప్రెస్ నోట్ ఇవ్వడం అనేది ఇది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఇలాంటి చిన్న చీప్ పాలిటిక్స్ చేస్తూ ఇంకా ఎన్ని రోజులు మభ్య పెడతారు బీఆర్ఎస్ పార్టీ అని మేము తీవ్రంగా వారిని హెచ్చరిస్తున్నాం. దయచేసి చెప్తున్నాం, ఇది ఎలాంటి గుర్తుకు సంబంధించిన ఎలక్షన్ కాదు. దీన్నే ఇంత తీవ్రంగా తీసుకొని పార్టీ అది చేస్తుందంటే వాళ్ళు ఎంత దిగజారిలో మీరు ఇట్లా అర్థం చేసుకోవాల్సిన పత్రికా విలేకరులందరూ. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ నాకు గుర్తింపునిచ్చింది. పార్టీని కూడా పార్టీ మమ్మల్ని కడుపులో పెట్టుకొని ఇంత విధంగా చేసి మేము పార్టీ లైన్లోనే ఉన్నాం. కొంతమంది ద్రోహులపైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు.